నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మన వద్ద ఏ పేరు పెట్టి విలువనో కూడా అర్థం కాదు. అంటే ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుండి ఇప్పుడు అంటే మీడియాను పైసలు ఇచ్చి తెచ్చుకునే స్థానం నుండి మీడియానే అతన్ని దగ్గరుండి పిలిపించుకునే రోజుకు ఎదిగినటువంటి వ్యక్తి అందే భాస్కర్. డప్పుతో ప్రయాణం చేసి, డప్పు ఇంట్లో ఉట్టి డప్పుతోనే ప్రయాణం చేసి, ఆ డప్పుతోనే పేరు తెచ్చుకున్న డప్పుకు మరో పేరు తెచ్చే ప్రయత్నంగా అనేక అడుగులు వేస్తుండే అందే భాస్కర్ అన్న. నమస్తేనే. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అసలు ఎట్లున్నారు? చాలా బాగున్నా తమ్ముడు, చాలా ఓకే అన్న. ముందుగా మీకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం చాలా సంతోషం అన్న. ముందుగా శుభాకాంక్షలు మా ఛానల్ తరఫున. ధన్యవాదాలు. చెప్పండి అన్న, అసలు మీ ప్రయాణం ఎట్లా మొదలైంది? ఫస్ట్ ఒక దర్వేసి చెప్తాను నా ప్రయాణం. ఓకే అన్న. నా ప్రయాణం చాలా మాది సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం, అందే గ్రామం. నా ప్రయాణం చాలా ఏమంటారు, జీరో నుండి ఇప్పుడు మనం హీరో అయ్యే స్థాయికి ఎరిగింది. కాబట్టి నా ప్రయాణం చిన్నప్పటి నుండే నాకు తెలిసి 7 ఏట నుండి, నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఈ డప్పును నేను సంకనేసుకున్నా. ఏ కార్యమైనా మా ఊర్లో చిన్నప్పుడు స్కూల్కి పోయేకంటే ముందు ఏమన్నా ఊర్లోకి అంటే బట్టలు వచ్చినా, మిరపకాయలు వచ్చినా, ఎవరైనా గ్రామానికి అధికారులు వచ్చినా కానీ మొట్టమొదటిగా నాకే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఊర్లో వతందారులో మేము ఉండేది. కాబట్టి మా తాత ఒక 40 సంవత్సరాల క్రితం ఈ డప్పు వతాన్ని అమ్మేసుకున్నాడు, అందరికీ పాలు ఇవ్వాలి మా ఊరు బతకాలని. కాబట్టి అట్లా మొత్తం నేనే సాటింపు చేసేది. ప్రతి గ్రామ చావిడిలో మెయిన్ కూడల దగ్గర, సర్కిల్స్ దగ్గర నేను సాటింపేసి అట్లా ప్రయాణమైంది. సావుల కాడ, పెళ్ళిళ్ళ కాడ, లేకపోతే ఇంకేదన్నా పండుగలు పబ్బాల కాడ కొట్టేటువంటి డప్పు నేడు సంగీత నాటక అకాడమీ ఢిల్లీలోకి మోగింది. అది మన తెలంగాణ డప్పు మోగింది. అవునా? అసలు మొన్న తెలంగాణ నుండి కూడా సాంస్కృతిక ప్రోగ్రామ్ ఏదో ఢిల్లీలో జరిగితే అక్కడ కూడా వెళ్ళారు. అవును. అసలు ఆ అవకాశం మీకు ఎట్లా వచ్చిందన్న? గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాకు అవకాశం రావడానికి ముఖ్యంగా ఎంఎస్ రావు సార్ గారని సంగీత నాటక అకాడమీలో చేస్తారు. గతంలో పరిచయము. అయితే మేము చేసేటువంటి కార్యక్రమాలు, ఫోటోలు, వీడియోలు తను చూస్తూ ఉంటాడు. అంతకుముందు సంవత్సరం మేము ఆ కాంపిటీషన్లో వెళ్తే కొన్ని రాజకీయ కారణాల వల్ల మనల్ని వెనకకి పంపేశారు. కానీ ఈసారి ఎవరైతే వెనక్కి పంపించినటువంటి వాళ్ళు ఉంటారో మా ఫొటోస్, మా వీడియో చూసి మీరు రండి అని రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని అక్కడికి ఢిల్లీకి పిలిపించుకోవడం జరిగింది. కానీ ఎట్లా అనిపించింది అన్న? అసలు 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు డప్పు అనేది ఒక పరేడ్లో, రిపబ్లిక్ డే పరేడ్లో మోగలేదు. కాబట్టి ఈసారి అది నేను నేతృత్వం వహించినటువంటి బృందం, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు ఎవరంటే డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు. ఆయనకి మీడియా ముఖంగా సార్ చాలా ధన్యవాదాలు. మీకు ఏం చేసినా నేను మీ రుణం తీర్చుకోలేనిది. ఈ ధన్యవాదాలు అనే 2 వర్డ్స్ తప్ప అంతకంటే మించి నేను ఏం చేయలేను కూడా. కానీ నన్ను ఈ సమాజంలో చాలామంది నన్ను వాడుకొని వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు, నా ప్రతిభను వాడుకొనేసి వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరు వదిలేసిన క్రమంలో ఈ సారు నాకు అందరూ చెయ్యిచ్చి మోసం చేస్తే ఈ సారు నా చెయ్యి పట్టుకొని అందే నుండి ఢిల్లీ దాకా ఇట్లా నిలబెట్టుండే. కాబట్టి హరికృష్ణ సార్ గారి వల్లనే మేము ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారత్ పర్వ్ అనేటువంటి భారత ప్రభుత్వం చేస్తూ ఉంటే అది ఎర్రకోటలో చేస్తుంది. కానీ ఈసారి మా బృందం, మహిళా బృందం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడానికి మా మహిళా బృందం కారణం. కాబట్టి ఆ ఎర్రకోటకు కూడా గవర్నమెంట్ నుండి మమ్మల్ని పంపించింది కూడా మన తెలంగాణ ప్రభుత్వం నుండి మేము రిప్రజెంటర్స్ మామిడి హరికృష్ణ సార్. అంతే తమ్ముడు. ఓకే అన్న. అంటే మీ కుటుంబ నేపథ్యం అసలు ఎట్లా ఉండేది? నువ్వు చిన్నతనం నుండి ఇప్పటి వరకు అసలు ఎట్లా నీ ప్రయాణం జరిగింది ఒకసారి చెప్పన్న. ఇక నా కుటుంబ నేపథ్యం అంటే చాలా చెప్పుకోవడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు చాలా దీనమైన స్థితి. మాకు ఒక్కొక్కసారి మా ఇంట్లో బియ్యం ఉండేది కదా నా చిన్నతనంలో. మా నాయనమ్మ, మా అమ్మ, మా అవ్వ, లేకపోతే మా అయ్య ఎక్కువ మాతోటి ఉండేది కాదంటే మీన్స్ మా అయ్య ఒక నక్సలైట్ గ్రూప్ సంస్థలో పనిచేయడం వల్ల మాతోటి ఎక్కువ గడిపే క్షణాలు చాలా తక్కువ. కాబట్టి మా నాయనమ్మ, మా అవ్వ, మా 3 మేనత్తలు, మా తమ్ముళ్ళు, ఇట్లా మా తమ్ముడు కొడుకులు, ఇట్లా చిన్నోళ్ళని మమ్మల్ని చాలా చూసుకునేది. కానీ
ఈ ఆధునిక యుగంలో కూడా పేదరికం ఉన్నది అంటే ఇప్పుడు చాలామంది చాలా దేశం డెవలప్ అవుతుంది, మన జీడిపి రేటు పెరిగింది అనేది మంచిదే కావచ్చు, కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు. నేను కూడా ఇంత స్థాయికి వచ్చినా కూడా వీధి బడి నుండి విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకొని ఇప్పుడు ఒక వెలుగుతున్నా కూడా నా పేదరికం మాత్రం నాకు అట్లనే ఉండిపోయింది. తిండి ఉండేది కాదు. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా 1 నుండి 7వ తరగతి వరకు, 8వ తరగతి వరకు మా ఊర్లోనే జరిగింది. 8వ తరగతి మధ్యలో డుమ్మ అయిపోయి తర్వాత మళ్ళీ 9వ తరగతి కొండపాక హాస్టల్లో స్కూల్లో ఉంటూ వసతి గృహాలలో ఉంటూ 10వ తరగతి పాలమాకలో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మిర్దొడ్డి జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి ప్రతిష్టాత్మకమైన దేశంలో ఒక టాప్, ప్రపంచంలో ఒక టాప్ కాలేజీ నిజాం కాలేజీ, తర్వాత పీజీ వచ్చేసి శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఆ తర్వాత ఇక ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అట్లా ఇప్పుడు నేను ఒక పరిశోధన పిహెచ్డి చేస్తున్నా అంటే ఈ డప్పు మీద ఇక్కడనే హైదరాబాద్లో ఉండి చేస్తున్నా అంటే నాకు ఇక అసలు చాలా దరిద్రమైన కడు పేదరికం. ఇప్పటికి కూడా నాకు మా ఊర్లో ఉండడానికి మాకు ఇల్లు లేదు చెప్పుకోవాలంటే. ఓకేనా, అంటే చదువుకునే పరిస్థితి కూడా లేని సమయంలో నీకు అంటే నిన్ను ఎంతోమంది ఆదుకున్నారు. అంటే నీ ప్రతిభను చూసి కొంతమంది నీకు చదువు అంటే నీవు ఇక్కడ కాదు ఉండాల్సిందని చెప్పేసి నిన్ను చేయబట్టి తీసుకుపోయారు అన్నారు. అది నిజమేనా? నిజంగా నన్ను చాలామంది వాస్తవానికి అంటే నా చిన్నప్పుడు అంటే మన ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాట్లలో మా నాన్న ఉండడం వల్ల ఇప్పుడు నా పిల్లల్ని ఎట్లయితే నేను ఎత్తుకొని తిరుగుతున్నానో అట్లా విమలక్క వాళ్ళు మా ఊరికి రావడం, మన ఇంటికి రావడం, మీరు కూడా మా పక్కూరే కాబట్టి మన పరిసర ప్రాంతాలన్నీ మనకు దాదాపుగా జనశక్తి పార్టీ అనుబంధ సంస్థ లెక్కన ఉండే మన దగ్గర అట్లాంటి తిరుగుబాటు నేపథ్యం జరిగింది. దానివల్ల వాళ్ళు తర్వాత గద్దర్ డాడీ కానీ మా నాన్నతోటి అందరూ ఒక విమలక్క, ఇప్పుడు మాస్టర్జీ గారు ఆ దళితోద్యమానికి, తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత జయరాజన్న, గోరేటి వెంకన్న బాబాయ్, ఇంకా చాలామంది ఇట్లా వీళ్ళు పరిచయం అయిపోయినారు. బట్ కానీ నేను హైదరాబాద్కు రావడానికి ప్రధాన కారణం దరువు కళా బృందం. దరువు కళా బృందం మా రిలేషన్లో మా బావ శ్యామ్ సుందర్ అని ఉంటాడు. వాళ్ళను ఎల్లన్నను, దరువు అంజనను, పృథ్వీరాజన్నను వీళ్ళని పరిచయం చేస్తే తమ్ముడు నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అని హైదరాబాద్లోకి రావాలని నన్ను స్టడీ పరంగా కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ముక్క రమేష్ అన్న కావచ్చు, పల్లటి నరేష్ అన్న కావచ్చు, బాలరాజ్ అన్న, ఇంకా చాలామంది వాళ్ళు దరువులో ఉండేటువంటి మేడు రమణన్న కావచ్చు, అప్పుడు చాలామంది ఇక్కడికి రావడానికి అది చేసినారు. ప్రధానంగా పృథ్వీరాజ్ అన్న అయితే మొట్టమొదటిగా నాకు జిన్ను ప్యాంట్ వేసుకున్నది కూడా లేదు. నేను చినిగిపోయిన బట్టలతో వచ్చిన వెనకటికి ఇప్పుడు ఈ రకంగా నేను అట్లాంటి సిచ్యువేషన్లో ఏమనుకునేదంటే నేను ఇంత పేదరికంలో ఉన్నా కదా ఎట్లా అని బాధపడితే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మా అమ్మ చిన్నప్పుడే నాకు మీరందరూ ఇప్పుడు బట్టలు చింపుకొని ఈ ఆధునిక యుగంలో ఫ్యాషన్ డిజైనర్స్ అని లేకపోతే ఫ్యాషన్ షోలని తిరుగుతూ ఉన్నారు, కానీ మా అమ్మ నాకు చిన్నప్పుడే డ్రెస్లు వేసి నన్ను ఒక ఫ్యాషన్ డిజైనర్గా లేకపోతే ఒక ప్రకటనలకు ఇచ్చేవాడిగా పరిచయం చేసిందని నేను ఒక కవిత్వంలో రాసుకోవడం జరిగింది. కాబట్టి అది నిజమే అని ఇప్పటికి భావించుకుంటాను నేను. ఓకేనా, అంటే గద్దర్తో కావచ్చు, విమలక్కతో కావచ్చు, చాలా మంది మాట్లాడాలంటే కొంచెం భయపడుకుంటూ మాట్లాడతారు. నువ్వు గద్దర్ నువ్వు డాడీ అని పిలవడం, విమలక్కను అక్క అనేదానికంటే అమ్మ అని పిలిచిన సందర్భం ఎక్కువ నేను కూడా చూసిన. అసలు మీకు అంటే వాళ్ళ నుండి నీకు ఇన్స్పిరేషన్ అయిన వర్డ్స్ కావచ్చు, వాళ్ళకి అంత దగ్గర పరిచయం కావచ్చు, ఎక్కడ మొదలైంది? అంటే ఒక జీవితానికి అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. వాళ్ళ జీవితం అంతా ప్రజల కోసమే పెట్టినారు. వాళ్ళ పాట అంతా ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి వాళ్ళ పాటలు వాడలేదు. ఎవరి దగ్గరకు గద్దర్ డాడీ కావచ్చు, విమలక్క కావచ్చు, వీళ్ళు ఎవరు ఫలానా ప్రభుత్వానికి దగ్గరకు పోయిన సందర్భంలో ప్రజా సమస్యల మీదనే వాళ్ళు నిరంతరం ప్రజల కోసమే పాట పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మాస్టర్జీ గారు కూడా దళితోద్యమానికి చాలా అద్భుతమైనటువంటి ఫిలాసఫీని అందించారు పాటలలో. వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంత మార్గంలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అందుకోసమే వాళ్ళు ఒకప్పుడు పాట పాడితే వాళ్ళ గొంతులను విసికినారు. ఒకప్పుడు పాట పాడితే వాళ్ళు ప్రజల్లోకి ఊర్లలోకి వస్తున్నారంటే అక్కడ మొత్తం పోలీస్ పహారా పెట్టి ఆ గ్రామాలకు రాని అడ్డంకులు ఎన్నో చేస్తున్నాను. ఆ అడ్డంకులలో వాళ్ళతో పాటు నేను ఉన్నాను కాబట్టి వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్గా పొందిన. అందుకోసమే మనం ఎంత పేదరికం వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తగ్గేదే లేదు అనుకున్నది వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. ఓకేనా, అంటే ఇంటర్వ్యూ మొదలుపెట్టే టైంలో కూడా అంటే మా ఊర్లో చేస్తే బాగుంటుంది తమ్మి, ఇది షార్ట్ అండ్ స్వీట్లో తీసేద్దామని చెప్పేసి అన్న వాస్తవం. అసలు ఊరి మీద నీకు అంత ప్రేమ ఏంది, అంత అంటే ఊరికి పోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చిందన్న? అంటే అందరూ అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలామంది ఇప్పుడు భారతదేశంకి వెళ్ళి అమెరికాకు పోయి హైలైట్ అవుతున్నారు. కానీ మనము మన ఊరు నేపథ్యాన్ని మర్చిపోద్దు. నాకు గురువులు విప్లవోద్యమంలో వీరు కావచ్చు, కానీ నిజమైన గురువులు ఎవరు ఉన్నారంటే మా గ్రామంలో జానపదాలు వాడేటువంటి అమ్మలు,
మా గ్రామంలో భజన కీర్తనలు పాడేటువంటి 4 భజన బృందాలు ఉన్నాయి. వాళ్ళు నిజమైన జానపద జ్ఞాన బండాగారాలు. కాబట్టి నేను మా ఊరికి మీరు రావడం వల్ల మా ఊరు ప్రపంచానికి తెలుస్తుంది, మా ఊళ్ళో ఉన్న కళా సంపద తెలుస్తుంది. మా ఊర్లో అందే అని అంటే ఒకప్పుడు నేను పరిశోధనలో ఒక అన్నతోటి పరిశోధన చేస్తే అందే అనేది అందెలూరు ఈ ప్రపంచానికి గజ్జలను మనం కాలుకు కట్టుకునేటువంటి గజ్జలను బిజినెస్ రూపంలో ప్రపంచంలో ఈ దేశానికి ఎక్కువ శాతం రవాణా చేయబడినటువంటి మా ఊరు హిస్టారికల్ నేపథ్యం ఉంది. మా ఊరిలో కాకతీయుల పరిపాలన కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రాజుల పరిపాలన కాలం నాటి ఆనవాళ్ళు, బుద్ధుడి నల్లరాతి బుద్ధుడు మా గ్రామంలో ఉండడం జరిగింది. కాబట్టి అవన్నిటిని కూడా ఈ బయట ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉంటుందని నా అభిప్రాయము. ఓకే చెప్పాలి. అంటే ఈ మధ్య కాలంలో నువ్వు ఎప్పుడన్నా మీ ఊరికి పోయిన పరిస్థితి ఉందా? వెళ్ళిన అవార్డు వచ్చిన తర్వాత తెల్లారే, ఎందుకంటే నా ఊరు కాబట్టి మా అమ్మ నాయన ఆశీర్వాదం, మా పెద్దక్క ఆశీర్వాదం, మాకు ఎవరైతే ఇన్స్పైర్గా నిలిచారో వాళ్ళ ఆశీర్వాదం. అదే రాత్రి నేను పోయిన రాత్రి మా తాత, మా నాయనమ్మ, మా చిన్నాన్న సమాధి దగ్గరకు పోయే నేను వచ్చేసిన. ఓకే, అంటే మీ ఊరికి వెళ్తున్న క్రమంలో ఆ రోడ్లు సరిగ్గా లేవు, అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అంటే ఆ పరిస్థితుల పైన ఎక్కడన్నా మాట్లాడే ప్రయత్నం చేసినా? మాట్లాడే ప్రయత్నం చేసినా కొంతమందికి రిప్రజెంట్ ఎందుకు ఇప్పుడంటే బస్సులు అవి ఉన్నాయి. కానీ నేను డిగ్రీకి వచ్చిన కొత్తలో అలవాల దిగి రాత్రి లాస్ట్ బస్ ఎక్కితే అలవాలకి వెళ్ళి ఆ నడి వాగులో నుండి ఆ నడి అడవిలో నుండి నడుచుకుంటూ పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి 2010వ సంవత్సరంలో మన ఏరియాలో ఒక ఎన్కౌంటర్ జరిగితే నేనే దానికి సూత్రధారిని పట్టుకొని పోలీసులు కొట్టిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. ఇలాంటి విషయాలను చెప్పాలి ఖచ్చితంగా, కొన్ని జరిగినటువంటి జీవితంలో జరిగినటువంటి విషయాలను పట్టుకొని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఎందుకంటే మనం వీళ్ళతోటి పరిచయం ఉన్నావు కాబట్టి వీటిలో మన ప్రమేయం ఉందేమో అనే భావనలతోటి చాలాసార్లు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా మనం చెప్పే విధానాన్ని అర్థం చేసుకొని కొంతమంది వాంటెడ్గా కూడా కొంతమంది నన్ను చంపేస్తే దీనికి ప్రమోషన్ వస్తుంది, మీకు ప్రమోషన్ ఇస్తాం, పట్టుకోండి భాస్కర్ను పట్టుకోండి అంటే కూడా మా ఇంటి చుట్టూ 24 గంటలు తిరిగి నన్ను పట్టుకోకుండా వెళ్ళిపోయిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఓకేనా, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మీకు అతి సన్నిహితంగా ఉండడం నేను కూడా చూసిన మీకు దగ్గరుండి. అసలు ఆ పరిచయం మీకు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తోటి పరిచయము 2010వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఘర్షణలు అవుతూ ఉంటే ఘర్షణల ద్వారానే ప్రవీణ్ సార్ పరిచయం అయ్యాడు. అంతకంటే ముందు ప్రవీణ్ సారు ఇష్టం లేదు నాకు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రవీణ్ సారు నాకు ఇష్టం లేదు. ఓకే, అంటే నేను ఒక నేపథ్యంతో వచ్చిన కాబట్టి కానీ రాజ్యాంగబద్ధంగా గౌరవించాలనేది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే గురుకుల వ్యవస్థకు వచ్చి ఒక సెక్రటరీగా చేసిండో ఆ ప్రవీణ్ కుమార్ సార్ చాలా ఇష్టం, ఇప్పటికైనా ఇష్టం, ఆయన ఎప్పుడైనా ఇష్టం. ఆయనే ఈ దేశంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగినాయి అని ఒక పరిశోధన చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 2 జరిగినాయి అని నేను కూడా చెప్తాను. ఆ పరిశోధనలో ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత గురుకుల వ్యవస్థ బాగుపడి అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి చాలామంది పేద వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలలో ఒక మంచి ఇంగ్లీష్ విద్యను అందించడం జరిగింది ఆయన త్రోలో. తర్వాత సాంస్కృతికంగా కూడా ఎప్పుడైతే మామిడి హరికృష్ణ సార్ గారు రవీంద్ర భారతి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక మారుమూల పల్లెల్లో ఉండేటువంటి మట్టిలో మణిదీపాలు అంటారు కదా, అలాంటి కళారూపాలను కనుమరుగు కాకుండా ఈ తరానికి అందించడానికి ఆ సార్ కూడా చాలా ప్రయత్నం చేస్తుండు. ఉదాహరణకు ఎక్కడనో ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండూల్లో ఉన్నటువంటి గుస్సాడి కళారూపానికి పద్మశ్రీ రావడం అంటే ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? కానీ ప్రభుత్వం తరపున ప్రపోజల్స్ పెట్టి వాటిని వివరంగా ఎక్కడనో మొన్నటికి మొన్న దాసరి కొండప్ప, మొన్నటికి మొన్న చిందు యక్షగానం పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బాపు కానీ, అంతకంటే ముందు మెట్ల కిన్నెర మొగులయ్య కానీ, ఇట్లా చాలామందికి ఎవరైతే నిజంగా జానపదులు ఉంటారో ఆ కళను నమ్ముకొని జీవిస్తారో వాళ్ళందరికీ రవీంద్ర భారతి వేదిక కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి వివిధ కార్యక్రమాలలో కూడా వాళ్ళందరినూ ఇన్వాల్వ్ చేసి చాలా అద్భుతమైన కళలకు పట్టం కడుతుండు మామిడి హరికృష్ణ సార్. కొంతమంది ఆయన కోసం తెలియక ఆయన ఇది చేస్తుండు అది చేస్తుండని మూర్ఖంగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అతను చేసినటువంటి శ్రమను అతను కొన్ని కళారూపాలను తీసుకొని వస్తే కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళు అక్కడికి వచ్చి కళాకారుల నంబర్లు తీసుకొచ్చుకొని మేము ఈ ధ్వని పెడతాం ఆ ధ్వని పెడతాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కళాకారుల నెంబర్లను తీసుకొని దొంగతనాన వాళ్ళకు క్రెడిట్ కొట్టేయాలని
పనిచేస్తున్నారు. కానీ అది తప్పుడు వ్యవహారం. ఒరిజినల్ ఎన్ని రోజులకైనా తెలిసిపోతుంది. ఓకేనా. అంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో మీ కళను చూపించి వచ్చిన తర్వాత సీఎం ముంగట కూడా ఏదో సందర్భంలో మీరు డబ్బు ఎట్లా అనిపించింది? నా ఫీలింగ్ ఎట్లా అనిపించింది? అసలు నిజంగా నాకు జీవితంలో కొన్ని సంతోషకరమైనటువంటి క్షణాలను ఉంటాయి కదా, అలాంటిది ఆ క్షణం. అంటే మనం చిన్నప్పటి నుండి చిరంజీవి హీరో అని చూస్తాం, చిరంజీవి గారు. అట్లాంటి హీరో ముందు, ఒక మెగాస్టార్ ముందట పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఫార్మర్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, మినిస్టర్లు అందరూ అక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లను చేస్తూ ఉంటే ఆ సందర్భంలో వాస్తవికంగా నేను అనారోగ్యంతో ఉన్నా. ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి నేను హాస్పిటల్లో ఉంటే హరికృష్ణ సార్ మనం రేపు తప్పనిసరిగా ఇది చేస్తున్నాం శ్రద్ధతోటి, అందులో మా బృందాన్ని కూడా ప్రపోజల్లో పెట్టిన తర్వాత వాటన్నిటిని రిహార్సల్ చేస్తూ ఉంటే వీటన్నిటికీ చీఫ్ కొరియోగ్రాఫర్ అందే భాస్కర్, ఆయన ఆధ్వర్యంలో ఈ కళారూపాలు నడుస్తాయని సీఎం ఆఫీస్కు పంపించడం జరిగింది వాళ్ళ పై అధికారులకు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత 7 ప్రదర్శనలు చేస్తున్నాం. ఒక్కొక్క ప్రదర్శనకు 2 నిమిషాలు, 7:14, ఇంకా 2-3 నిమిషాల టైం ఉంది ఆ వేదిక దగ్గర. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని అంటే సార్, మరి నేనే అడిగిన, సార్ నేను ప్రదర్శన షోలో పర్ఫార్మెన్స్ చేస్తానంటే, నువ్వు ఇప్పటికే తమ్ముడు ఎవరినైనా సారు కళాకారులను తమ్ముడు చెల్లని భావిస్తాడు, తమ్ముడు ఇట్లా నువ్వు జ్వరం వచ్చింది కదా, నువ్వు ఇప్పటికే హాస్పిటల్ నుండి వచ్చి నువ్వు బాగుండదేమనంటే, చేస్తావా అని అన్నాడు. చేస్తా సార్ అన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించాడు. నేను చేస్తా అంటే చలో రాసేసేయండి అని చెప్పాను. ఆ సందర్భంగా నేను 3 నిమిషాల ప్రదర్శన చేస్తే అక్కడ ఉన్నటువంటి అందరూ అసలు ఏంది ఈ డప్పులో సరిగమ పదనిసలు వాయిస్తారా, ఇట్లాంటి అనేది ఉంటుందా అనేది చెప్పడం జరిగింది. కానీ ఇవి నేర్చుకోవడానికి ఈ సరిగమ పదనిసలు నేర్పించింది స్వర్గీయ మా గురువు కుంపటి సూర్యభగవంతరావు సార్ గారు. ఆయన దగ్గర నేర్చుకొని ఆయన దగ్గర 4,000 మంది 40,000 మంది స్టూడెంట్స్కు సార్ నేర్పిస్తే వాళ్ళు కొంతమంది జతులను పట్టుకోలేకపోయారు. కానీ ఆ జతులను నేను పట్టుకొని ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నా అంటే భగవంతరావు సార్ ఆశీస్సులు కూడా నాకున్నాయి. ఆ తర్వాత తరంలో సురేష్ అన్న గారు వాళ్ళు జర్మనీకి వెళ్ళి వాళ్ళ బృందంతో, ఆ తర్వాత డర్ఫన్కి వెళ్ళి ఇంకా కొన్ని చోట్ల ప్రదర్శనలు చేశారు. వాళ్ళని కూడా నేను గురువుగా భావించుకుంటాను. ఓకేనా. అంటే డప్పు అంటే ఏదైతే మీరు జన్మించిన కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని అంటరంతరంగా చూసే రోజులు ఉండేవి అప్పుడు. అవును. ఇప్పుడు ఆ డప్పును అంటే నువ్వు ఆధునిక ఇప్పుడు మారుతున్న కాలంలో డప్పుతోటి ఆ కులాన్ని అట్లనే ముద్ర వేసుకోవాలని ఎందుకు అనిపించింది అన్న? నేను కులాన్నిగా నేను వర్గ దృక్పథంతో వచ్చిన కాబట్టి నేను ఫలానా మాది కానీ ఎప్పుడు నేను చెప్పలే. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, మీకు కూడా తెలుసు ఆ విషయము. కానీ నేను డప్పు వాయిస్తా ఉంటే నన్ను మాదిగా గంట కట్టిరు. ఇదొక కళ. ఇప్పుడు నేను 3,000 మందికి శిక్షణ ఇచ్చిన. మేము మొన్న ఢిల్లీ రిపబ్లిక్ డే పర్యటనకి వెళ్ళినాం. అంటే మీకు అనేక అవకాశాలు ఉన్నా డప్పు మీద ఎందుకు కదా? ఇది మంచి పాయింట్. అంటే నేను ఇక్కడికి మళ్ళడానికి నేను తెలుగు లిటరేచర్స్లో తెలుగు సాహిత్యాన్ని చదువుకొని అద్భుతమైన కవిత్వాలు పాటలు రాస్తున్న క్రమంలో వీటిని ఏదో ఒకటి చేయాలని అంటే నాకు 2010వ సంవత్సరంలో సుక్క సత్య తాతగారి మనముడు ఒగ్గు రవణ పరిచయమైన తర్వాత నేను అప్పుడు డిగ్రీ అయిపోతున్నది, అంటే ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో పరిచయమైన తర్వాత నేను తెలుగు చేసిన తర్వాత అన్న అప్పుడు TNN ఛానల్లో వర్క్ చేస్తున్నాడు, తెలంగాణ న్యూస్ నెట్వర్క్లో. CCRT ఫెలోషిప్స్ పడ్డాయి. ఆయన అనుకున్నాడు అరే ఈ తమ్ముడు ఇంత బాగా వాయిస్తాడు, వీడు ఎప్పుడైనా గొప్పోడు అవుతాడు అని. ఈ తమ్ముడు నేపథ్యం ఇదంతా నన్ను అడిగితే నేను ఇట్లా అనుకుంటున్నాను. అంటే డప్పు నేను బాగా వాయించేది ఎప్పుడంటే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రతి హాస్టల్కు ప్రతి రూమ్కు నేను వెళ్ళి డప్పు కొట్టిన పాటలు పాడినా. నిజాం కాలేజీలో కూడా మేము డప్పు కొట్టిందంటే కథం అందరు వచ్చి బైకట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గొడవలలో కూడా అంతే స్థాయిలో ఉండేది తెలంగాణ ఉద్యమంలో. మేమంటే పడనటువంటి వాళ్ళను కూడా దంచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి గ్యాంగ్ మెయింటెనెన్స్ కూడా మేము చేసుకునేది విద్యార్థులంగా. మేము ఒక ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండేది. ఇప్పుడు అలాంటి ఉంటాయి మనల్లో కూడా. ఏమన్నా అంటే మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు. మనం అప్పటికంటే లౌక్యంగా మెదులుతున్నాం కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి, ఎవరిని వదిలిపెట్టే అవసరం ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఒగ్గు రవణ, మన పృథ్వీరాజ్ అన్న,
ముక్క రమేష్ అన్న వీళ్ళు అరే పృథ్వీ అన్న చాలాసార్లు చెప్పాడు బాచి రవణ డోల్ నువ్వు చాలా ప్రయోగంగా చేస్తుండు, నువ్వు డప్పు ఇంత బాగా వాయిస్తావు, మరి నువ్వు వీటి మీద ఏదన్నా ప్రయోగాలు చేయాలి కదా, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి బీట్స్ నువ్వు డప్పు మీద పలికిస్తే ఎట్లా ఉంటుంది అనేది లేని ఆలోచన నా క్రియేటివిటీ చేశారు వీళ్ళు. కాబట్టి అవును రాస్తే రాష్ట్రాలు చాలామంది ఉన్నారు, ఆ రంగంలో వెళ్ళిపోవచ్చు, బట్ కానీ ఇది ఒక స్పెషల్ రంగం కదా అని నేను అప్పటి నుంచి మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ తోటి తెలుగు యూనివర్సిటీలో ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫోక్ చేసి డప్పు జతులను నేర్చుకొని మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేసేది మేడం. ఈ మీడియా ముఖంగా మా ప్రొఫెసర్ ఆచార్య జయమనోహర్ మేడం గారికి కూడా, ఆచార్య అలెక్క పుంజాల మేడంకు, ఎస్వి సత్యనారాయణ సార్ మాజీ వీసీ, ఇప్పుడున్న నా గైడ్ గడ్డం వెంకన్న సార్ గారికి, అదేవిధంగా ఆచార్య భట్టు రమేష్ సార్ రిజిస్టరు, ఇప్పుడున్న వీసీ మన తంగెడ కిషన్ రావు సార్, వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ చేసినారు దీని మీద చెయ్యాలని. కాబట్టి నేను దాంట్లో వెళ్ళిపోయినా. దీని మీద చేస్తే కులముద్ర పడుతుందని కూడా తెలుసు, బట్ కానీ దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఈ తరానికి రేపటి తరానికి చెప్పాల్సిన బాధ్యత, దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అద్భుతంగా డప్పు వాయిస్తున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని. ఎవరేమనుకున్నా ఐఎమ్ నాట్ ఇన్ఫియర్ టు ఎనీవన్, మనం ఎవరికంటే తక్కువ కాదని వెళ్ళిపోతున్నాం అంతే. అంటే డప్పుతో ఇంత పేరు వస్తాను ఎప్పుడన్నా అనుకున్నాను? ఎప్పుడు అసలు సిసిఆర్టీ అనే సంస్థకు ఒగ్గురావన్న ఫెలోషిప్ అంటే యంగ్ ఆర్టిస్ట్ అనే ఫెలోషిప్కి అప్లై చేసి అప్పుడు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చింది. దేశంలో ఢిల్లీలో ఇంటర్వ్యూ చేస్తే ఈ డప్పును మొట్టమొదటిసారిగా ఢిల్లీకి పట్టుకొని అప్పుడే నేను ఇంటర్వ్యూలో అప్పుడు ఆ కాలంలో 1,30,000 రూపాయలు ప్రైజ్ మనీ తెచ్చుకున్నాను నేను. ఫర్ నెలకు 5,000 రూపాయలు, నెలకు 5,000 అట్లా 6 నెలలకు ఒకసారి మన అకౌంట్లో పడేది. దాన్ని మళ్ళీ మనం చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, ఎంతమందికి నేర్పిస్తున్నాం, ఈ వర్క్షాపులో చేస్తూ అని మనం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళకు పంపేది. దానికి అంతా మనకు గురవన్న సహకారం చేసేది. ఓకే అన్న, అంటే ఇంకా ఇప్పటికి కూడా నీ ఆర్థిక పరిస్థితులు బలంగా లేవు, అంటే ఏదైతే పట్టినో డప్పును అంటే ఆర్థిక స్థితులు బాగాలేనప్పటికీ అదే డప్పుతో ప్రయాణం చేస్తున్నావు. అంటే నువ్వు ఎంతో మందికి కూడా శిక్షణ ఇస్తున్నావు కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అన్న? అంటే వాళ్ళ జీవనం అయితే ఇక్కడ 2 రకాల, నేను ఇంత వెనకబాడి ఉండడానికి కారణము నేను వచ్చిన నేపథ్యం వేరు. ఓకే, నేను ఒక అంశానికి కట్టుబడి, ఒక వాదానికి కట్టుబడి, ఒక జీవితానికి కట్టుబడి, ఒక సంఖ్యలు వేసుకున్న జీవితానికి నేను అప్పటి నుండి అదే భావాలతోటి పెరిగిన కాబట్టి అట్లా ఉండిపోయినా. కానీ వాళ్ళకు నేను అట్లా చెప్పను, ఎందుకంటే స్వర్గీయ గద్దర్ డాడీ కూడా చివరి క్షణాలలో చెప్పాను, డాడీ మనం ప్రతి చోట ఒక కళాకారుడికి ఆదరణ ఆదాయం 2 రావాలి. హరికృష్ణ సార్ కూడా చెప్తారు. కాబట్టి మన లెక్క పేదరికంలో మన కళాకారులు బతకదు, వాళ్ళు అన్ని ఈవెంట్స్ చేయని భావాలు, మనకి ఎందుకు కమిట్మెంట్స్ ఉండాలి, వాళ్ళు 10 పార్టీలలో ఉంటారు పెద్ద కులపుళ్ళు, మరి మనలాంటి వాడికి ఎందుకు ఉండాలి, ఉండని లోపల పెట్టుకో, అన్ని ఈవెంట్స్ చేయని చెప్పిండు ఓకేనా గద్దర్ డాడీ. ఓకేనా, ఒక సింగర్కు డప్పుతో అంటే ఏదైతే డప్పు సౌండ్ ఉంటేనే ఆ పాట వాడికి పాట కాందంగా ఉంటుంది. అవును, అంటే మీ ఇంట్లోనే 2 ఉన్నాయని చెప్పుకోవచ్చుగా. అవును, అక్కడేమో సింగరు, నువ్వు డప్పిస్ట్. ఎట్లా అనిపిస్తాను ఆ మూమెంట్? అరే చాలా అద్భుతమైన మూమెంట్. మా ఆవిడ మంచి సింగరు, చాలా బాగా రాస్తుంది. ఈ సక్సెస్లో పెళ్లి తర్వాత తను చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాను చదివిస్తుంది. తానే ఉద్యోగం చేసింది. మీరు ప్రవీణ్ సార్ అన్నారు, నా పెళ్లికి చీఫ్ గెస్ట్ ప్రవీణ్ కుమార్ సార్, ప్రొఫెసర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, ప్రొఫెసర్ నతానియల్ సార్, డాక్టర్ మేడిరమన్ అన్న. నా పెళ్లి కూడా చాలా గొప్పగా జరిగినటువంటి పెళ్లి మా గ్రామంలో. అంటే ఆ పెళ్లి అట్లా జరగడానికి నాకు భూంపల్లి గ్రామం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇన్స్పైర్, చాలామంది పాతతరం కమ్యూనిస్టులలో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళందరూ స్టేజ్ మ్యారేజ్లు చేసుకోరు. చాలామంది మేము ఈ భావాలను పాటిస్తాం, వీటిని పాటిస్తాం అని పాటించరు. కాబట్టి వాటిని నేను పాటించాలి నా జీవితంలో అని నేను చేసుకోవడానికి. మన దగ్గర మనవాద వ్యవస్థ బాగుండి అంతకుముందు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. కాబట్టి వీటన్నిటికీ నేను సమాధానం ఈ మార్గంలో ఉన్నా అని చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఇదే పెళ్లి చేసుకోవాలని, ఎలాంటి హంగు ఆర్బాట్ల లేకుండా, ఎలాంటి పౌరోహితం లేకుండా నా పెళ్లి వాఖ్యాత డాక్టర్ బైరి నరేష్ అన్న. ఓకే, బైరి నరేష్ అన్న. తర్వాత నా పెళ్ళికి చాలా అద్భుతంగా, నా పెళ్ళికి మొట్టమొదటిగా ఇదే టోల్ డప్పు పట్టుకొని నేనే మాస్టర్జీ గారు పాట పాడితే నేనే డప్పు కొట్టుకున్నా. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి డప్పు వాయించినారు. కాబట్టి ఏ కళారూపం అయితే నా పెళ్లిలో కూడా, నా వెడ్డింగ్ కార్డులో కూడా ఇట్లాంటి డప్పును ధర్మచక్రం వేసి దీంట్లో డప్పు చిర్ర వేసి వెడ్డింగ్ కార్డు డిజైన్ చేసుకున్నా. అంటే అంత పిచ్చి అన్నట్టుగా. ఓకేనా, మహనీయులందరూ ఫోటోలు పెట్టి. అంటే భూంపల్లి పేరు వచ్చింది కాబట్టి. అవును, మధు భూంపల్లి గతంలో ఉప ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అవును ప్రతి గ్రామానికి వెళ్ళి డప్పు కొట్టినాం. అవును, అంటే ఏం ఆదాయం లేకుండా ఎందుకన్నా అంటే అట్లా కుట్టాలని ఎందుకు అనిపించింది? అంటే నా మీద దాడి జరిగినప్పుడు అవును
నా మీద దాడి జరిగినప్పుడు నిజంగా నాకు అండగా ఉన్నది మధు అన్నుండు, ఖమ్మంపల్లి యాదగిరి అన్నుండు, పొన్నాల శ్రీనివాస్ అన్నుండు, రామకృష్ణ అన్నుండు, నువ్వు ఉన్నావు. అట్లా ఈ వ్యవస్థతోటి పనిచేసేటువంటి మన డిబిఎఫ్ శంకర్ బాబాయ్ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజా ఉద్యమకారులు, బహుజన ఐడియాలజీ గల్లోళ్ళు, కమ్యూనిస్టు నేపథ్యం గల్లోళ్ళు, కమ్యూనిజం అన్ని రకాలటువంటి సంఘాల వాళ్ళు నాకు అండగా ఉన్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా అన్న కోసం పనిచేయాలి. నా కోసము ఒకవేళ వాళ్ళు వచ్చి రాత్రిపూట ఆయన మీద దాడి చేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నా మీద నేను భయంలో ఉన్నా అప్పటికి. బట్ కానీ అవన్నిటినీ ఛేదించి నాతోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మదనకు ఉండాలి. ఎవరేమనుకున్నా అని నేను మదనకు ఖచ్చితంగా తిరిగిన, అది నా బాధ్యత కూడా. ఓకేనా? అంటే నీతో మాట్లాడాల్సిన అనేక ప్రశ్నలు ఉన్నాయి, అవి మీ స్వగ్రామంలోనే తీసుకుందామని నీ ఆలోచన నువ్వు ఒక మాట చెప్పినావు కానీ అక్కడనే తీసుకున్నాం. చివరిగా నా డప్పు ద్వారా నువ్వు మాట్లాడతావు అని చెప్పేసి గతంలో నేను చాలా ఒకసారి అది మా ఛానల్ ద్వారా మీరు వినిపిస్తే బాగుంటుంది. తప్పనిసరిగా నేను వినిపిస్తాను. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి జతులను ప్రయోగికంగా మనం చేద్దాం. నాతో పాటు నాకంటే ముందు ఈ డప్పును వేరే దేశాలకు తీసుకెళ్ళినటువంటి సురేష్ అన్న పసుపులేటి సురేష్ అన్న కూడా ఇక్కడికి నేను తీసుకొని రావడం జరిగింది, సురేష్ అన్న గారిని. కాబట్టి వీళ్ళు 2001లో అంతర్జాతీయ దళిత్ వేదిక నుండి డర్ఫన్లో ఈ టీంకు నేతృత్వం వహించింది మన సురేష్ అన్న. ఆ తర్వాత జర్మనీకి కూడా అన్న వెళ్ళడం జరిగింది. కానీ ఆయన ఎన్ని కష్టాలున్నా ఇదే కళను నమ్ముకొని ఇప్పటికీ బతుకుతున్నాడు. ఒకానొక సందర్భంలో వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు అయితే వాళ్ళ పిల్లలకు తిండి పెట్టలేకపోతే శివము ఎన్సిసి గేట్లో ఉన్నటువంటి శివం టెంపుల్ దగ్గర ఒక బాక్స్ తీసుకుపోయి పొద్దున ఆ టెంపుల్లో దొరికే ప్రసాదాన్ని అక్కడ తీసుకొచ్చి దాన్ని పొద్దంతా వాళ్ళ పిల్లలకు పెట్టి వాళ్ళ పిల్లలను ఇప్పుడు ఇంజనీరింగ్ నర్సెస్గా తయారు చేసుకున్నాడు అన్న. ఈ అన్న కూడా చాలా గొప్ప లైఫ్. అన్న మారోజు వీరన్నతోటి, విమలక్క గారులతోటి, వాళ్ళందరితోటి పరిచయం చేసిన అనుబంధం ఉంది అన్నగారికి. అన్న కూడా గొప్ప పర్సన్ సురేష్ అన్న గారు. అనేక సందర్భాల్లో ఎన్నుకున్న డప్పిస్ట్ని మర్చిపోతారు. డప్పిస్ట్ల జీవితంలో కూడా ఎట్లుంటాయని చెప్పేసి అంటే మీరు చెప్పడం కావచ్చు, మీ ద్వారా ఇంకా డప్పిస్ట్లకు రెస్పెక్ట్ అయితే వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రకంగా కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా మీ మీడియా ముఖంగా. తమ్ముడు సతీష్ నాకు ఎప్పుడు అండగా ఉంటాడు. మా ఆవిడ గంగా జమున గారికి, ఇక విమలక్క వీళ్ళు వాళ్ళ పేర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. తమ్ముడు మహేష్, ప్రవీణ్, సంజయ్, ఇంకా చాలామంది మన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ, నన్ను ఆదరించేటువంటి ప్రతి ఒక్కరికి, నన్ను నిరాధారణకు గురి చేసేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు తిడుతూ ఉంటేనే నేను మీ తిట్లను అక్షంతలుగా స్వీకరించి నేను ముందుకెళ్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు అంటే చివరిగా మీ గ్రామంలో మరిన్ని ప్రశ్నలతో మరోసారి కలుద్దాం. ఒకసారి మీ డప్పుతో ఈ ఇంటర్వ్యూని ముగిద్దామన్నా. మొదటిగా ఆదిజతి జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్ జామ్ తక్క తక్క జామ్ అమ్మవారు జతి, దీన్ని పులిగాడి జతి అని కూడా ఉన్నాం. జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జందిరుడుతా. జనుత తిరుగుతాం. జనుత తిరుగుతాం. జనుత తిరుగుతాం. జనుత తిరుగుతాం. జనుత తిరుగుతాం. జనుత తిరుగుతాం.
ఇది పులి అడుగు జతి అని అంటారు. ఆ తర్వాత కొంచెం క్లాసికల్గా పోతే అన్న తత్త క్రికెట్ తాత జేనుత జేనుత జేను జేనుత జేనుత జేను జేనుత జేనుత జేను జేనుత జేను జేను జేనుత తిరుగుడు తజ్జనుత తిరుగుడు 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 తజ్జనుత తిరుగుడు తజ్జనుత తజ్జనుత తిరుగుడు తజ్జనుత తిరుగుడు తజ్జనుత తజ్జనుత తిరుగుడు 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 తజ్జనుత తిరుగుడు 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 తజ్జనుత త ది గి నో తోం ది గి నో తోం తదిగినతం తదిగినతం తదిగినతం. ఇది ఇట్లాంటి మా గురువు సూర్యభగవంతరావు సార్ దగ్గర ఈ జతలను నేర్చుకోవడం జరిగింది. రైట్, కొన్ని మేము డిఫరెంట్గా బీట్స్ చేస్తాం, వాటిని మీరు అందరూ చూసారు. చలో ఓన్లీ చిట్కా కాలేజీ టీవీ వారికి ధన్యవాదాలు. బ్రదర్, నేను ఒక్క మాట మనసులో మాట చెబుతున్నాను. ఈ పల్లెటూరి తాళాలు అయితే ఉన్నాయో వాళ్ళతో పాటు కూడా మేము ఇద్దరం కలిస్తే ఈ జతులతో పాటు ఈ భరతనాట్యం కూచిపూడి అదైతే ఏదైతే ఉందో దాన్ని మీ ఇద్దరం ఆర్థికంగా మాకు సహాయం అందిస్తే ఇది మేము కూచిపూడిని ఝామ్ తక్క 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 ఝామ్ తై తక్క ఝామ్ అనే నాట్యాన్ని మేము ఈ డప్పుతో పలికించుకుంటూ కూడా నాట్యాన్ని పిల్లలకి నేర్పించాలనేది. ఎందుకంటే ఇది మృదంగం క్లాసులతో కూచిపూడి అనేది చాలా డబ్బుతో కూడుకున్న పని. ఇది మేము చేయగలిగే ప్రయోగం చాలా సింపుల్గా ఉంటుంది. మాకు ఆర్థిక స్తోమత కనుక మా ఇద్దరికి అందించగలిగితే మేము జామ్ జామ్
దిత్తై తక్క జం తక్క దిత్తై దిత్తై ఇలా జతులు కొట్టి మేము భరతనాట్యాన్ని కూచిపూడిని భాస్కర్ నేను చేయగలిగే సామర్థ్యత సత్తా ఉన్నటువంటి మనుషులు కొంచెం మాకు ఆర్థిక సహాయం లేక మేము ఇలా ప్రజల వెలుగులోకి రాలేకపోతున్నాము. ఓకేనా, అంటే మీలాంటి కళాకారులను ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అంటే ఆర్థిక సాయం చేసేవారు కానీ ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత గుర్తించి మీకు ఆర్థిక సాయం కావాలని అంటే మీ కళను 10 మందికి పంచాలనుకుంటారు కాబట్టి ఆ సాయం దానికంటే సహాయంలాగా చూసుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకునే వాళ్ళు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్స్ అన్న. అంటే మీ విలువైన సమయాన్ని కావచ్చు, మీ ప్రదర్శన కావచ్చు, అంటే మొన్నటి రోజు సీఎం ముంగట చూపించిన ప్రదర్శన మళ్ళీ మా ప్రేక్షకుల ముందు చూపించినందుకు థ్యాంక్స్ అన్న. అంటే మళ్ళీ అవార్డు అందుకున్న తర్వాత మళ్ళీ ఇదే మనుషులం మీ గ్రామంలోనే చేద్దామన్నా. థ్యాంక్స్ అన్న. తప్పనిసరిగా రండి, మా గ్రామం మీ రాక కోసం వేచి చూస్తుంది. తప్పనిసరిగా మీరు మా గ్రామానికి వస్తే మాకు కూడా చాలా మంచిది. ఓకేనా, అంటే ఇద్దరు కళాకారులు ఇటు ఉంటే నిజంగా షిగాలు ఎందుకు వస్తాయి అనుకున్నాం, ఇది చూసిన బీట్స్ ప్రాబ్లం. ఓకే అన్న, అంటే నిజంగా అన్న కూడా చాలా బాగా కొట్టారన్న. మీరు కూడా అంటే మీలాంటి వాళ్ళు ఇప్పటి సమాజానికి చాలా వరకు డప్పు గురించి తెలియదు. మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పటి సమాజానికి డప్పు గురించి తెలిసి డప్పు విలువ మరింత పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్